సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాలలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో కూడా చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముందుగా తెలంగాణ విషయం చర్చిద్దాం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారంలో కొనసాగిన భారతీయ రాష్ట్ర సమితి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చుంది. ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం ఒక రకంగా ఆ పార్టీకి కొత్త అని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలో వివిధ వర్గాల నుంచి, ముఖ్యంగా తెలంగాణకు చెందిన అధికారులు, ఉద్యోగులు, ఇతరుల నుంచి అందిన సహకారంతో భారత రాష్ట్ర సమితి పరోక్షంగా అధికారం చెలాయించిందని చెప్పవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో లోక్సభకు ఎన్నికలు జరగనుండడంతో బీఆర్ఎస్ ఇరకాటంలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి నెలలు గడవక ముందే ఈ ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడంతో ఈ రెండు పార్టీలను ఢీకొని నిలదొక్కుకోవడం బీఆర్ఎస్ కు సంకటంగా మారింది. లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేని పరిస్థితి ఎదురైతే ఆ తర్వాత పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. లోక్సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఎంత మంది మిగులుతారో తెలియదు. అనూహ్య ఓటమితో కుంగిపోయిన నేతలు లోక్సభకు పోటీ చేయడానికి సిద్ధపడతారా వంటి ప్రశ్నలు కూడా బీఆర్ఎస్ నాయకులను వేధిస్తున్నాయి. మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. మరోవైపు భారత రాష్ట్ర సమితిని మింగేయడం ద్వారా తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించాలని భారతీయ జనతా పార్టీ అభిలషిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకోవడం ఎలా అన్న అంశంపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఇందులో ముఖ్యమైనది లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం. ఈ ప్రతిపాదనను మాజీ మంత్రి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెరపైకి తెచ్చారు. బీజేపీతో పొత్తు అనివార్యతను పార్టీ పెద్దల వద్ద ప్రస్తావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఈ ఆలోచనలను వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలోని పలు నియోజకవర్గాలలో ముస్లింలు గణనీయంగా ఉన్నందున బీజేపీతో చేతులు కలిపి వారిని శాశ్వతంగా దూరం చేసుకోవడం సరైంది కాదని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్నంత వరకు మజ్లిస్ పార్టీతో మంచి దోస్తానం ఉండేది. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తే మజ్లిస్ పార్టీ కూడా దూరం అవుతుందని, దాని ప్రభావంతో ముస్లింలు పార్టీకి దూరం అవుతారని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అయితే కేటీఆర్ ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఎదుర్కొని నిలదొక్కుంటూ పార్టీని బతికించుకోవడం కష్టమని కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వస్తే దాని ప్రభావం పార్టీ మనుగడపై పడుతుందని, అదే జరిగితే పార్టీ నుంచి వలసలను నిరోధించలేమని కేటీఆర్ అభిప్రాయపడుతున్నారు. లోక్సభ ఎన్నికల గండాన్ని ఎదుర్కోవడం ఇప్పుడు తమ ముందు ఉన్న అతిపెద్ద సవాలని, ఈ కారణంగా తమ ఆలోచనలన్నీ ఆ దిశగానే సాగుతున్నాయని పార్టీ ముఖ్యుడు ఒకరు చెప్పారు. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకోవడం ఇష్టపడి చేస్తున్న ఆలోచన కాదని, పార్టీ మనుగడ కోసం విధిలేని పరిస్థితుల్లో ఆ దిశగా ఆలోచిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందులో వాస్తవం లేకపోలేదు. అంతులేని అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ కు ప్రతిపక్ష రాజకీయాలు చేయడం అంత ఈజీ కాదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుకున్నంత ఓర్పు, నేర్పు కూడా కేసీఆర్ కు లేవు. గతంలోనూ ఇప్పుడు 15 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పటికీ అనేక వ్యయ ప్రయాసలు కోర్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నిలబెట్టుకోగలిగారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఫామ్ హౌస్ కు వెళ్లిపోయి అక్కడ కాలు జారిపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న కేసీఆర్ కు ఇప్పుడు పార్టీని నిలబెట్టుకోవడం కత్తి మీద సామే అవుతుంది. శాసనసభ సమావేశాలలో పాల్గొని నిన్నటి వరకు తాను కూర్చున్న స్థానంలో తనకు ఎంత మాత్రం గిట్టని రేవంత్ రెడ్డి కూర్చోడాన్ని చూడలేకనే తుంటి విరిగిందన్న నాటకాన్ని కేసీఆర్ రక్తి కట్టించారన్న ప్రచారం కూడా ఉంది. ఇందులో కొంత నిజం కూడా ఉంది. ఏదేమైనా
బీఆర్ఎస్ నాయకులకు భవిష్యత్తు అగమ్యగోచరంగా కనిపిస్తున్నది. ఈ కారణంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అని ఆలోచన చేస్తున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ద్వారా ఈ పొత్తు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి తెలంగాణలో భారత రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి కూడా ఇష్టం లేదని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ లేచి నిలబడలేదు. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని మళ్లీ జీవం పోసే బదులు బీఆర్ఎస్ కు తెలంగాణ రాజకీయ రంగస్థలం నుంచి మాయమయ్యే పరిస్థితి కల్పించగలిగితే తాము ప్రతిపక్షంగా నిలబడతామని కమలనాథులు ఆలోచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా బీఆర్ఎస్ తో పొత్తుకు సుముఖంగా లేరు. అయితే పొత్తు ప్రతిపాదన భారత రాష్ట్ర సమితి వైపు నుంచే వచ్చింది కనుక బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోలేదు.